సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. చాలా మంది ఉన్నారు కదా, ఆ పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరు తలుచుకుంటే మీకు ఇప్పుడు టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్. ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో బాగానే పనిచేస్తున్నారు, ప్రజలకి వాళ్ళతో అందుబాటులో ఉన్నారు. సో జరగని అంత అవసరం వస్తే ప్రజలు కోరుకుంటే యాక్టర్ చెప్తే కొన్ని లక్షల మంది ఆచరిస్తారు. మీరు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు అడుగుతలేరు అంటే? ఎందుకు నాకు అవసరం లేదు సార్, నాకు నా సినిమా షూటింగ్ ఉన్నాయి. అంతగా అవసరం ఉంటే ఎవరైనా పార్టీ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు రావాలి సార్, పాలిటిక్స్ మీరుంటే పార్టీకి హెల్ప్ అవుతుంది అలా ఉంటే మేము వస్తాం. పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, టికెట్ ఇస్తారా? ఆల్రెడీ ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ప్రజలు అన్హ్యాపీగా ఉంటే అప్పుడు చూద్దాం, ఎలక్షన్ తెలుస్తుంది కదా, దాని తర్వాత చూస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము టీ హబ్ లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం టీ హబ్లో ఉన్నామండి, తెలంగాణ హబ్. ఇప్పుడు మనం ఐటీ టీవీ అవార్డ్స్ పొందిన వినోద్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఐటీ టీవీ అవార్డ్స్ నుంచి అవార్డు తీసుకున్నారు ఇప్పుడే జెమ్ ఓపెన్ క్యూబ్ కంపెనీ తరఫున. ఇప్పుడు వినోద్ గారి అడిగి తెలుసుకుందాము ఈ జెమ్ ఓపెన్ క్యూబ్ దాని యొక్క విశేషాలు, ఇంకా ఎటువంటి విధంగా స్ప్రెడ్ చేయబోతున్నారు ఇండియాలో. ఇప్పటికే చాలా మటుకు కంపెనీస్ ఉన్నాయి వినోద్ గారికి. ఇప్పుడు ఇంకా ఈ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అవన్నీ అడిగి తెలుసుకున్నాము. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. సార్, మీరు బిజినెస్ రంగంలో చాలా ముందుకు తీసుకుపోతున్నారు. బిజినెస్ రంగంలో మీ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి వీడియోస్. అంతా మీడియా ఇచ్చే సపోర్ట్ అండి. ఒక్క బిజినెస్ కాదు సార్, అసలు ఒక బిజినెస్ చేయాలంటేనే ఒక మనిషికి చాలా కృషితో కూడుకున్న పని. అంటే ఒక ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకా వేరే సపోర్ట్ కావచ్చు. అటువంటిది మీరు ఒక్కటి కాదు, బిజినెస్ చాలా బిజినెస్ ఉన్నాయి. మీకు ఒక ఏటీఎంస్ ఉన్నాయి, హెల్త్ ఏటీఎంస్ ఉన్నాయి, హెల్త్కి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు, మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, టీ తయారు చేసే WTC మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యమైంది సార్ మీకు? అంటే ఈ అవార్డు అనేది నేను అనుకుంటే ఈ అవార్డు అనేది ఒక చిన్నది మీకు. ఈ అవార్డు చాలా పెద్దదే. మోస్ట్ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అని ఇచ్చారు అవార్డు ఇది. సో చాలా హ్యాపీ. చిన్నదండి అంటే ఇన్ని బిజినెస్ చేశారు కదా. అంటే మన బేసిక్లీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ అండి. ముందు గోల్డ్ ఏటీఎం లాంచ్ చేస్తాం ఇండియాలో, ఇప్పుడు అది దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. తర్వాత WTC మిషన్ మీ అందరికీ తెలుసు, అది లాంచ్ చేస్తాం. అది ప్రతి ఊరా వెళ్ళిందండి, అర్బన్ కాకుండా రూట్ లెవెల్లో వెళ్ళింది. ఇప్పుడు మీరు ఇచ్చాపురం, శ్రీకాకుళం, లేదా అమలాపురం, రాజమండ్రి, విజయవాడ, లేదా మన ఇక్కడ కొత్తగూడెం, ఏ ఊర్లో చూడండి మన మిషన్స్ ఉంటాయి ఇప్పుడు. సో అలాగే నెక్స్ట్ హెల్త్ ఏటీఎం పెట్టబోతున్నాము. సో హెల్త్ ఏటీఎం కూడా త్వరలో ప్రతి ఊర్లోనూ చూడబోతున్నారు. ఇలా ప్రతి 4 months కి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నాం. అంటే మీ ఎంత కృషికి మీకు ఈ ఫీల్డ్ లో రావాలని ఎందుకు అనిపిస్తాయి? ఒక వైపు హెల్త్, ఒకవైపు గోల్డ్ ఏటీఎంస్, ఒకవైపు WT మిషన్స్. అంటే హెల్త్ కి మీద అవగాహన తెస్తున్నారు ప్రజలకి. అంటే చాలా మంది డాక్టర్స్ అయిన కూడా హెల్త్ మీద అవగాహన తేవడం చాలా రేర్ అన్నమాట. అంటే మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యండి, ప్రజల్లోకి హెల్త్ మీద అవగాహన తేవడానికి మీకు కారణం అంటే మీకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా మీ లైఫ్లో? అంటే మేము చేస్తుంది అంటే డాక్టర్ని మేము రీప్లేస్ చేయట్లేదండి, డాక్టర్ ఎలాగో ఉండాల్సిందే. మేము చేస్తుంది ఏంటంటే హెల్త్ కేర్ సర్వీస్ 24 గంటలు అందరికీ అందుబాటులో ఉండేలా మేము టెక్నాలజీ యాడ్ చేస్తాం అంతే. మా ఇప్పుడు హెల్త్ ఏటీఎం ద్వారా 24 గంటలు చాలా బాగా కల్పిస్తున్నారు ప్రజలకి. అంటే మీ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా హెల్త్ మీద ఎంతో కాన్సన్ట్రేషన్ చేయడానికి? ఇన్సిడెంట్ అంటే ఏం జరగలేదండి. అదే నేను అన్నట్టు మాకు అర్ధరాత్రి కావాలన్నా, ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 o'clock 2 o'clock చిన్న కడుపు నొప్పి వచ్చింది, ఆ టైంలో అందరికీ డాక్టర్లు అందుబాటులో ఉండరు. ఇప్పుడు హెల్త్ ఏటీఎం పెట్టడం వల్ల మీకు 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉన్నట్టు. ప్లస్ చాలా చోట్ల ఎలా ఉంటదంటే ఒక చిన్న గ్లూకోజ్ చెక్ చేసుకోవాలన్నా చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మన మెషిన్ లో మీకు స్పాట్ లో చెకప్స్ అయిపోతే రిపోర్ట్ స్పాట్ లో వస్తాయి, డాక్టర్లు మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. సో దాని సరే, మీ కంపెనీకి ఒక స్వామీజీ కూడా వచ్చారన్నమాట. WTC మిషన్ ఇంట్రడ్యూస్ స్వామీజీ వచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది సార్? వాళ్ళు మాకు 1000 మిషన్స్ ఆర్డర్ ఇచ్చారండి. ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ లో పర్మిషన్స్ కూడా వాళ్ళ త్రూ వచ్చింది. సో త్వరలో మన WTC మిషన్ ముంబై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ అండ్ డొమెస్టిక్ టెర్మినల్స్ లో కూడా పెట్టబోతున్నాం అండి. హైదరాబాద్ లో కూడా మీరు లాంచ్ చేస్తున్నారు W మిషన్? పెట్టామండి, ఇక్కడ LB నగర్, రామంతపూర్ చాలా చోట్ల పెట్టాము. చాలా బాగా వెళ్తుందండి. ఇది 24 గంటలు పనిచేస్తుంది. పెట్టుకున్న వాళ్ళే హ్యాపీ, మేము హ్యాపీ.
సార్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి సార్? ఇంకా అంటే మీ బిజినెస్ లో రంగంలో అలా ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? అంటే మీకు గోల్ ఏంది? రీచ్ అంటే దీనికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. దీన్ని ఇంకా ఎక్స్పెండ్ చేయాలండి, ఇంకా ఎక్స్పెండ్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఎ గ్రూప్ మేము ఒక 1000 ఎంప్లాయీస్ అండ్ 2000 crores కంపెనీ ఉంది. బట్ జెమ్ ఓపెన్ క్యూబ్ ఎక్స్క్లూసివ్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత పెద్ద కంపెనీ చేయాలనేది మా ఇమీడియట్ గోల్ అండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బిజినెస్ రంగంలో ఇలానే సక్సెస్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి, మీరు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నారు ITTV అవార్డ్స్ కింద శ్రీవిజయ్ గారితో. మనం అడిగి తెలుసుకున్నాం ఈ అవార్డు తీసుకున్నాక ఎలా ఫీల్ అయ్యారు. హాయ్ మేడం. హలో, హాయ్. మీరు ఈ అవార్డు తీసుకున్నారు కదా బెస్ట్ సింగర్ గా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ IT హబ్ లో అవార్డు తీసుకున్నారు? యాక్చువల్లీ ఇప్పటిదాకా మామూలు చాలా ప్రైజెస్ వచ్చాయి, బట్ ఒక సింగర్గా దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్. సో డెఫినెట్లీ దిస్ ఫీల్స్ వెరీ స్పెషల్ అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. సుమన్ గారు ఎదుర్కొండా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఆయన చేతుల మీద తీసుకోవడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ITTV ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ట్రూలీ మీన్స్ అలాట్. ప్రాజెక్ట్స్ ఏ సినిమాలో చేశారు మేడం మీరు సింగింగ్? మూవీస్ లో ఇప్పటిదాకా పాడలేదండి, బట్ యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మ్యూజిక్ అకాడమీ కాల్డ్ యాజ్ RTM మన మ్యూజిక్ అకాడమీలో వర్క్ చేసిన. అందులో మన ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్స్ సోను నిగమ్ గారు, చిత్ర గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. సో ఐ మీన్ వాళ్ళ హెడ్స్ గా ఉన్నారు. ఆ అకాడమీలో నేను సౌత్ వింగ్ నుంచి ఐ వర్క్ యాజ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ అకాడమిక్స్. సో టీచర్ రిక్రూటింగ్, అలాగే ఆడిటింగ్, మ్యూజిక్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా నేను హ్యాండిల్ చేస్తాను అనమాట. సో ఆ బేసిస్ మీద అండ్ అఫ్ కోర్స్ ఐ డూ పర్ఫార్మ్ లాట్ ఆఫ్ స్టేజ్ కాన్సర్ట్స్ అండ్ రికార్డింగ్స్ లో కూడా పాడుతూ ఉంటాను. సో అందుకని చెప్పి ఐ జస్ట్ నామినేటెడ్ మై సెల్ఫ్. అండ్ ఏమైనా ఆల్బమ్ సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కి వెబ్ సిరీస్ కి ఏమైనా చేశారు? ఇంతకు ముందు చేయలేదు, బట్ వెయిటింగ్ ఫర్ అ బ్రేక్. అండ్ యూట్యూబ్ లో RTM ఒరిజినల్స్ లో చూస్తే వాన జల్లులా అని ఒక సాంగ్ ఉంటుంది, అది నేను పాడటం జరిగింది. అండ్ అదృష్టం ఏంటంటే చిత్ర గారు ఆవిడ ఫేస్బుక్ లో పేజ్ లో ఈ సాంగ్ షేర్ చేశారు. సో ఒక్కసారి వీలైతే అందరూ చూడండి. హోప్ యూ ఆల్ గైస్ విల్ లైక్ ఇట్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి ఇంకా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ, వెయిటింగ్ ఫర్ అ గుడ్ బ్రేక్, hopefully through ITTV. Yeah. మీ అమ్మగారు అంటారు, చెప్పండి మేడం, మీ అమ్మాయి ఇంత పెద్ద స్థాయిలో సింగర్ గా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక తల్లిగా ఎలా ఫీల్ అవుతుంది? మీ పేరు? నమస్తే అండి. ఒక తల్లిగా ఇంతకన్నా ఆనందం ఎవరికి ఉండదేమో బహుశా. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టుగా పుత్రికోత్సాహం కూడా తల్లిదండ్రులకు అంతేగా అనిపిస్తుంది. తనకి మొట్టమొదటి గురువు మా నాన్నగారు, అలాగే మా 4 fathers 7 generations పాడతారు. తను చిన్నప్పటి నుంచి కూడా 1 year బేబీ అప్పుడు కూడా మా నాన్నగారు ఏం చెప్పినా అది చక్కగా అలాగే పాడుతూ ఉండేది. సామవేదం వారి ఇంటర్నేషనల్లో 3rd prize వచ్చింది దానికి శివపదాల్లో, అలాగే స్టేట్లో 1st వచ్చింది. మన చాగంటి కోటేశ్వరరావు గారు గోశాల కూడా చాలాసార్లు కచేరీ చేసింది, వారికి కూడా ఎంతో అభిమానం తనంటే. అలాగే తను వైజాగ్ బెస్ట్ సింగర్గా వచ్చింది. అలాగే పాడాలనుంది వీటన్నిటిలోనూ సెమీఫైనల్స్ దాకా వచ్చింది. బాలుగారి దగ్గర 2 programs లో తను పాడింది, టాప్ 5 దాకా వచ్చింది. పాడుతా తీగాకి నేను రాలేదు. పాడాలను ఉంది సునాది వినోదినికి వచ్చింది, తను పాడుతా తీగాకి రాలేదు. ఎందుకంటే మేము అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేము, మా వారు కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తారు. తను చిన్నప్పటి నుంచి మా వారు కూడా తను ఏది అడిగితే అది తీసుకొచ్చి అది ప్లే చేయించి తనతో పాటు అలా పాడుతూ ప్రాక్టీస్ చేయిస్తే విని విని తను పాడేస్తూ ఉండేది. చాలా తొందరగా పికప్ అది ఉండేది. తన గురువులు చెప్పింది యాజ్ ఈజ్ తను ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా స్టిల్ ఒక విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉంటుంది. మీకు గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుందని చెప్తున్నారు మీ మదర్. అంటే మీరు ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారండి సింగింగ్? గ్రాస్పింగ్ పవర్ అంటే మదరే చెప్పారు, భగవంతుడు ఇచ్చిందే. కానీ నేను యాక్చువల్లీ నాకు 2 years ఏజ్ అప్పటి నుంచి పాడటం మొదలుపెట్టాను. నా అదృష్టం కొద్దీ మొట్టమొదటి కచేరీ ఏంటంటే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో చేశాను అనమాట. అప్పుడు నాకు 4 ఏళ్ళు ఉన్నాయి. అంటే అది కచేరీ, అదొక పెద్ద ఆయన, ఒక పాట, అదేం తెలీదు. ఆయన వచ్చారు, పాడమన్నారు, ఆయనతో కలిపి పాడేశాను. తర్వాత ఓహో ఈయన ఇంత పెద్ద ఆయన, ఇంత పాడానా అని చెప్పి అర్థమైంది అనమాట. సో అలాగా నేర్చుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్
వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ఎడ్యుకేషనల్ డైరెక్టర్ ప్లేస్మెంట్స్ దినకర్ గారితో ఉన్నామండి. ఐటీ అవార్డ్స్ అందుకున్నారు. జస్ట్ మూమెంట్ సుమన్ గారి చేతిలో మీద ఐటీ అవార్డు అందుకున్నాము. వారి మాటల్లో మనం తెలుసుకున్నాము ఈ ఐటీ అవార్డు తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు. హాయ్ సార్. Good evening, everyone. I'm so happy to receive this award from IT TV Global Media as a Best Placement Officer. And I've been working in engineering colleges since 15 years, and we have transformed hundreds and thousands of engineering students to pave their careers, and we have helped them to get their dream jobs. And this is really a good acknowledgement for my services and contribution to the state. From Andhra, I hail from Andhra Pradesh, from Gitanjali Institute of Science and Technology, which is an autonomous institution, and we are very happy to take part in this event. మీరు దాదాపు ఎన్ని కాలేజ్కి మీరు సీట్స్ ఇప్పిస్తారా? నేను యాక్చువల్గా గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇది నెల్లూరులో ఉంది. నేను ఐ వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ డైరెక్టర్ కెరియర్ గైడెన్స్ అండ్ కార్పొరేట్ రిలేషన్, అండ్ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ ద రోల్ ఈస్ టు prepare students for their jobs. We give them jobs, we give them training, and we ensure that students get the right opportunity to fulfill their dream careers. సార్, ఇప్పుడు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏవి తీసుకుంటే బెటర్ అంటారు ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి, నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి? ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ అడ్వైస్ ఏంటంటే అండి, దే షుడ్ బి వెరీ గుడ్ ఇన్ దేర్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు మనము అంటే డిజిటల్ టెక్నాలజీస్ అని చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఐఓటీ అని చాలా టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నాము. కానీ వాళ్ళు ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మర్చిపోతున్నారు. ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ వాళ్ళు స్ట్రాంగ్ లేకుండా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాళ్ళు స్ట్రాంగ్ లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి స్కిల్స్ లేకుండా, వారు దాన్ని మర్చిపోయి ఏ యొక్క స్కిల్స్ వాళ్ళు నేర్చుకున్నా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. సో ఫస్ట్ దే షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ in their fundamental courses of engineering, communication skills and programming languages. Then over and above this, if they can pursue specializations like cyber security, AML, data science, IoT, then it will be an added advantage. So I sincerely recommend all the engineering students to build strong fundamentals in their core engineering domain. అంటే ఏ కోర్స్ తీసుకున్నా సరే దాని ఫండమెంటల్స్ బేసిక్ గా నేర్చుకోవాలి. ఎస్, అంతే కదండి, అది చాలా ఇంపార్టెంట్ కదండి. మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన యొక్క ఫ్యూచర్ అనేది అంత స్ట్రాంగ్ బిల్డ్ అవుతుంది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ మీద మనకు గ్రిప్ లేకుండా మనకు ఇంకేదేదో కొత్త కొత్త టెక్నాలజీస్ మీద మనము మొగ్గు చూపితే మన ఫౌండేషన్ మనకు స్ట్రాంగ్ ఉండదు. అప్పుడు మన ఫ్యూచర్ లో సఫర్ అవుతామండి. అందువల్ల ఇంజనీరింగ్ కోర్సెస్ లో ఫండమెంటల్స్ మీద చాలా స్ట్రాంగ్ ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ రాఘవరావు గారితో ఉన్నామండి. ఇప్పుడు ఐటీ అవార్డ్స్ తీసుకున్నారు జస్ట్ మూమెంట్. ఇప్పుడు వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాము అసలు ఈ అవార్డు తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు చేసిన ఫంక్షన్స్ ఏంటి, ఈ కాలేజ్ యొక్క ఫంక్షన్, వాటి అన్నిటి గురించి మనం అడిగి తెలుసుకున్నాము. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ అండి సార్, చాలా ధన్యవాదాలు సార్. మీకు కేఎల్ యూనివర్సిటీ అనే ఒక బ్రాండ్ అనేది పేరుంది ఇండియాలో, ఒక ఫేమస్ కేఎల్ యూనివర్సిటీ. ప్రతి ఒక్కరు ఆ యూనివర్సిటీలో చేస్తే ఒక మంచి జాబ్ వస్తుందని, ఒక మంచి అవగాహన వస్తుంది ఒక విద్యార్థుల మీద కానీ ఎడ్యుకేషన్ మీద కానీ అని ఉంది. అంటే మీ ఇంత డెవలప్ కావడానికి మీ ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, మీకు ఎలా కష్టపడ్డారు? No, Koneru Lakshmi Education Foundation, ours is a deemed university and it's A++ grade university. Now we are following the education policy 2020. We look at whatever industry is updating in a fast pace, same thing we adapt in a fast manner in our education, in our curriculum, and we make the somewhat we are moving a fast with the industry to make the curriculum ready so that our students get fast things faster, catch up faster, so that they get placed with a high package. That is how we are, our academics, our system are working in such a direction dynamically. So our visionary president, Honorable Koneru Sachinendu Garu, has such a vision. He drives all our total university of our people in a certain direction, so that it made us possible to get these students in big package. We are able to do the 100% placement.
That's ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ నీరజ గారు. ఇప్పుడే ఐటీ అవార్డు అందుకున్నారని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? హాయ్ అండి. I'm really doing good అండి. యాక్చువల్గా సాఫ్ట్ స్కిల్ అవార్డు కింద అవార్డు ఇచ్చినట్టున్నారు, ఐటీ అవార్డు. యాక్చువల్ మీరు చూస్తేనే సాఫ్ట్గా ఉన్నారు, అందుకోసం ఇచ్చారే. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ పీపుల్ స్కిల్స్ అండి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ సాఫ్ట్ స్కిల్స్ నవ్ డేస్. సో అలాంటి ఫీల్డ్లో సాఫ్ట్ స్కిల్స్ అందరికీ డెవలప్ చేయడానికి మేము ఎంతగానో ఉపయోగపడతామని చెప్పేసి అందరికీ తెలిసిన వాస్తవమే. కాబట్టి సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ ఈస్ ద వన్ హూ విల్ హెల్ప్ యూ ఇన్ ఇంపాక్టింగ్ యువర్ లైఫ్ టు ద బెస్ట్. సో అలాంటి ఫీల్డ్లో నాకు ఇవాళ బెస్ట్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అవార్డు రావడం, ఇట్స్ రియలీ హ్యాపీ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ITTV అండ్ థ్యాంక్ యూ ఫర్ ద అవార్డ్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఎలా డెవలప్ చేస్తారండి మీరు? ప్రజలకు ఎలాంటి క్లాసెస్ చెప్తారు? ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ క్లాసెస్? ఇట్ ఈస్ బోత్ అండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ వచ్చేసి వర్చువల్ క్లాసెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ వన్ సెషన్స్ ఆల్సో. ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, ఎవరికైతే వాళ్ళకి లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ కావాలి, లేదంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అలా ఎన్నో లాంగ్వేజ్ స్కిల్స్ కాకుండా ఎన్నో స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ అన్ని కూడా ఎవరికి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ కనుక్కొని వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ బీయింగ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్ బై ఇంప్రూవింగ్ their skills. ఏ సెక్టర్లు ఇస్తారండి? మెడికల్ సెక్టర్ కూడా ఇస్తారు మీరు? ఇంకా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి, ఐటీ సెక్టర్స్ కానీ మెడికల్ సెక్టర్స్, ఇంకా వేరే కంపెనీస్ ఉంటాయి. ఎలాంటి వారికి మీరు ఇస్తారు? We are at present we are giving to students also, because right from the young age when we develop the skills among the students, that is where the వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళు వర్క్ ప్లేస్కి వచ్చే వరకు వాళ్ళలో స్కిల్స్ అన్ని డెవలప్ అయిపోయి ఉంటాయి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ట్రైన్ స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ అడల్ట్స్ అండ్ ఆల్సో సంబడి హూ ఇస్ అ ప్రొఫెషనల్. ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా బెస్ట్గా పర్ఫామ్ చేయాలి, ఇన్సెంటివ్స్ పొందాలి, ప్రమోషన్స్ పొందాలంటే డెఫినెట్లీ దీస్ స్కిల్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. స్టూడెంట్స్ అంటే ఏ క్లాస్ నుంచి? మోస్ట్లీ వి స్టార్ట్ ఫ్రమ్ 10th grade అండి, బికాస్ 10th grade స్టూడెంట్స్ వాళ్ళకి కూడా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. బికాస్ వాళ్ళకి తర్వాత ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ప్రతి స్కిల్ కూడా డెఫినెట్లీ వాట్ నాట్ ఆల్ ది స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. సో డెఫినెట్లీ సాఫ్ట్ స్కిల్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ గెటింగ్ ఎన్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ కాలేజ్ అండ్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు కేఎల్ యూనివర్సిటీ అడ్వైజర్ ఉన్నారండి, గిరి గారు. గిరి గారికి అడిగి తెలుసుకుందాము. యాక్చువల్గా ITTV అవార్డ్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా చేశారు. ఇప్పుడు గిరి గారిని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా MSCME అంటే ఏంటి? MSME అంటే గవర్నమెంట్ ఫండ్స్ ఎలా ఇస్తారు? యాక్చువల్లీ వీళ్ళ కంపెనీ కూడా ఫండ్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. వాటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. అందరికీ 95 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చెప్పండి, MSME గురించి చెప్పండి. చాలా మందికి MSME అంటే తెలియదు, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారు ఎలా యూటిలైజ్ చేసుకుంటే బెటర్? అసలు మీ కంపెనీ తరపున MSME ఒకవేళ ఇన్నోవేషన్ కంపెనీకి మీరు ఫండ్స్ ఇస్తా అంటున్నారు, అది ఏ విధంగా? మన పిల్లలకి ఇప్పుడు జనరల్ గా మనం చేస్తున్న, ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ తీసుకోండి, అంటే మినీ స్కేల్. అది మ్యాక్రో స్కేల్ అంటే మొబైల్స్, న్యూ ఇన్నోవేషన్ ల్యాప్టాప్స్ అలాంటివి ఉంటాయి. ఓన్గా తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ మనం తీసుకొని స్టార్ట్అప్ చేసి వాటికి మనం ఫైల్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టార్ట్అప్కి ఆ ఫైలింగ్ సిస్టమ్ అనేది తెలియదు చాలా మందికి. అట్లా MSME ఉందని చాలా మంది తెలియదు. ఉద్యమాధార మనకి ఆధార్ కార్డు ఎట్లా ఉంటుందో ఉద్యమాధార లాగా మనం వీళ్ళు క్రియేటింగ్ MSME ఉద్యమాధార. మీడియం స్కేల్, మైక్రో స్కేల్, పెద్ద స్కేల్ ఇండస్ట్రీస్, వాటిని మనం తీసుకొని ఆ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది మనం ఫైలింగ్ చేసి వాళ్ళకి ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇంత GST బిల్లింగ్, పేటెంట్స్, కాపీ రైట్స్, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఏం చేస్తామంటే మేము వాళ్ళ కంపెనీ తరపున మేము ఒక లోగో డిజైన్ చేస్తాం. డిజైన్ ఛార్జెస్ మామూలుగా MSME ఉద్యమాధార అంటే ఫ్రీగా చేస్తాం. లైక్ ఆధార్ కార్డ్ లాగా, పాన్ కార్డ్ లాగా MSME ఉద్యమాధార అని ఉంటుంది, ఉద్యోగాధార ఉంటుంది. సో MSMEలో ఉద్యోగాధార ఉన్న వాళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళు ఉద్యోగాధార ఉంది, ఉద్యమాధార ఉంది. సో మాలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మేము ఎవ్రీ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చిన్న ప్రోడక్ట్స్ని అవుట్పుట్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ స్టార్ట్అప్ చేసి వాళ్ళకి కొత్తదనంగా అంటే ఎవరు చేయని విధంగా చేస్తే మేము వాళ్ళకి పేటెంట్ ఫైల్ చేస్తాం. పేటెంట్స్ ఫైలింగ్ చేస్తాం. సో పేటెంట్ కేఎల్ యూనివర్సిటీ నుంచి MSME IPFC మాకు కేఎల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. దానిలో భాగంగానే వీఆర్ డూయింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో కేఎల్ యూనివర్సిటీకి రాఘవరావు గారి తరపున, డైరెక్టర్ గారి తరపున, ఆయన తరపున మేము ITTVలో కూడా ఎందుకు వచ్చామంటే ఇక్కడ టీహబ్లో స్టార్ట్అప్స్ చాలా జరుగుతాయి. అన్ని కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీస్ వస్తున్నారు. సో అన్ని కాలేజ్ తరపున మనం ఈ MSME ప్రమోట్ చేయొచ్చు, వాళ్ళకి మనం ముందు కాంటాక్ట్స్ తీసుకోవడానికి వచ్చామని. సో